ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో మనమందరము మరొక మారు ఏకోజాములో ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, బాగున్నారా? నిన్నటి దినము ఆదివారం దినములో అందరూ దేవుని ఆలయాలకు వెళ్ళారా? ప్రభువును ఆరాధించి పరలోక ఆశీర్వాదాలు పొందారా? భయంకరమైన ఆరాధనల్లో కూడా, చర్చిల్లో కూడా ఈ పాస్టర్స్ వ్యవహార శైలి చాలా ఘోరంగా ఉంది. చూడండి, నిన్నటి దినం దేవుని యొక్క లూథరన్ చర్చి అటది తూర్పుగోదావరి జిల్లా నరసరావుపేటలో ఇద్దరు పాస్టర్ల ఆధిపత్య పోరు. చర్చిలో 2 వర్గాలు అందరు కొట్టుకోవడం, చివరి పోలీసు వాళ్ళు రావడం. ఏంటండి ఇది? దేవుని యొక్క మందిరంలో ఈ విధంగా జరుగుతోంది. అది టీవీ న్యూస్లో, ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్స్లో భయంకరంగా చూపిస్తూ ఉన్నారు. సమాధానం లేదు, ఆధిపత్య పోరు. రెండోది, దైవజనులే ముఖ్య కారణం అయిపోతున్నారు. విశ్వాసులకు మార్గదర్శకంగా ఉండవలసిన దైవజనులు ఈ ధన సంపాదనలో పడిపోయి లోక సంబంధమైన ఈ యొక్క ఆశలతో నింపబడి సంఘాన్ని 2 చీలికలుగా చేసి ఇప్పుడు ఒక కుటుంబాన్నే 2 భాగాలు చేస్తున్నారు. దైవజనులు అలా తయారైపోయారు. వీళ్ళు ఆ సంఘానికి పోతే, వీళ్ళు ఈ సంఘానికి పోతే ఒకే కుటుంబం. అది చేసింది ఎవరంటే దైవజనులే. కాబట్టి చివరి దినాల్లో ప్రియులారా, అందరిలో ప్రేమ చల్లారిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమంతా ప్రార్థన, పరిశుద్ధాత్ముని పరిచర్యలో, పరిశుద్ధాత్ముని కృపలో మనము పెరగాలి. ఆత్మీయ సత్యాలలో మనం దేవుని దగ్గర ఇంకా నేర్చుకోవాలి. కావున ప్రియులారా, అలాంటి దైవజనుల కోసం ప్రార్థిద్దాం. లోకంలో ఇవి బయటకు వచ్చింది కొన్నే, బయటికి రాని చాలా ఉన్నాయి. భయంకరంగా ప్రార్థన చేద్దాం. మనం పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి.
నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని. ఇక్కడ ప్రియులరా, ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి అనే అంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే ఏమంటుంది? నా సొంత తోటను నేను కావలి కాయకపోతిని. ఇక్కడ తోట అంటే సంఘం. నిన్నటి దినం కూడా మా సంఘంలో దేవుని వాక్యంలో ఈ తోట గురించి చెప్పడం జరిగింది. ఎపిసోడ్ నిన్నటి దినం షెపర్డ్ మినిస్ట్రీలో ఉంది, వినండి వాక్యం కావాలంటే. దేవుని వాక్యం వినండి, అది ఉపదేశం. అది సంఘం ఎలా ఉండాలి, సంఘంలో గాలి జోరబడుతుంది, సంఘం ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాలు చెప్పాను. అది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి, ద షెపర్డ్ మినిస్ట్రీలో. ప్రతిదీ అదేమన్నా ప్రతి విషయం. ప్రియులారా, ఇక్కడ సొంత తోటను కావలి కాయకపోతిని. సొంత తోట, ఈ తోట అనగా సంఘం. ఈ సొంత తోట ఏంటి, బాడుగు తోట ఏంటి, కౌలుకి తీసుకునే తోట ఏంటి? చాలా ఉన్నాయి. కౌలుకి తీసుకునే తోటలు ఉన్నాయి. సొంత తోట, సొంత సంఘం. నీవు ఏ సంఘములో ఉన్నావో, ఏ సంఘ సభ్యుడవో, అది నీకు సొంత తోట. ఇప్పుడు ఆ విధంగా చాలామందికి సొంత తోటను కావలి కాసే పరిస్థితి లేదు. అనేక తోటలు ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నాయి. తోటలు ఎక్కువైపోయినాయండి. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కూడా ఎక్కువైపోయినాయి. భయంకరమైన ఆఫర్స్ ఇస్తున్నారు. సొంత తోటను కావలి గాయమని సొంత తోటలో పెడితే పరాయి తోటకాటి వైపు చూపు చూస్తున్నాడు. షూలిమిత్ చెప్తుంది, నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని. నమ్మకత్వం, దేవునికి కావాల్సిన నమ్మకత్వం, నమ్మకం కావాలి. ఆ ప్రభువు నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. అలాగే ఆ ప్రభువు నిన్ను ఏ సంఘంలో అయితే, ఏ తోటలో అయితే నిన్ను నాటాడో, ఆ తోటలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఎక్కడున్నారు చూడండి, ఆ నరసరావుపేటలో కొట్టుకోవడం. దైవజనులు 2 భాగాలు చేసేసారు సంఘాన్ని. పాపం 2 వర్గాలు, వాళ్ళు కొట్టుకోవడం, పోలీసు వాళ్ళు రావడం. కావున ప్రియులరా, దేవుడు అప్పగించిన పనిని నమ్మకత్వంతో చేయాలి, అపనమ్మకంతో కాదు. స్వనీతి పరులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇప్పుడు నీతిగా ఉండాలి. కావున షూలిమిత్ ఒప్పుకుంటుంది ఇక్కడ, నా సొంత తోటను కావలి కాయకపోతిని. దేవుని సంఘం, ఆదిమ సంఘం. నువ్వెక్కడైతే, నువ్వే సంఘంలో నుంచి వచ్చావో, ఏ సంఘంలో పెరిగావో, ఏ సంఘంలో నాటబడ్డావో, నీకు ఏ తోటమాలిని దేవుడిచ్చాడో, ఆ తోటమాలి దగ్గరికే వెళ్ళు, ఆ సంఘానికే వెళ్ళు. ఆకర్షణలకు లోబడొద్దు. మా ఏసీ చర్చీలు,
చాలా భయంకరములేండి. వాటి గురించి చెప్పడం అంటేనే నాకు చాలా బాధగా ఉంది. వివిధ రకాలైన ఆకర్షణలు. యువతను పెడదరోబెట్టే ఆకర్షణలు కూడా సంఘాల్లో. దైవజనురాళ్ళు అని పేరు పెట్టుకొని ఉండేవాళ్ళు, దైవజనులు అని పేరు పెట్టుకుని ఉండేవాళ్ళు. కావున ప్రియులారా, నమ్మకత్వం అవసరం ప్రభువుకి. దేవుడు నిన్ను ఏ తోటలో నాటాడో ఆ తోటలోనే నువ్వు అభివృద్ధి చెందాలి. నా సొంత తోటను నేను కావలి కాయకపోతిని. ప్రియులారా, ఇక్కడ యెహోవా తోట ఉంది, సాతాను తోట ఉంది. సంఘాలు, దేవుని సంఘం ఉంది, సాతాను సంఘం ఉంది. ప్రతి ఒక్కరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు కదా. కానీ ఏ సంఘం బాగా డెవలప్ అవుద్ది లోకంలో? ఏమండి? సాతానీయ సంఘం బావు చిన్నగా కాదు, దాని వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. దేవుని సంఘము ఆకర్షణ లోక సంబంధమైన ఆకర్షణ దేవుని సంఘంలో అవసరం లేదు. వినయము, విధేయత, తగ్గింపు, ప్రేమే అక్కడ ఉండాలి. ప్రేమ నిలయంగా ఉండేది దేవుని సంఘం. స్వార్థము, ద్వేషము, అసూయ, మత్సరం వీటితో నిండిందే సాతాను సంఘం, లోకపు సంఘం. కావున మనల్ని మనం ప్రియులరా చాలా చాలా భయంతో వణుకుతో దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణను కాపాడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగిపోదుముగాక. దేవుడు అప్పగించిన పనిని నమ్మకత్వంగా చేయదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తోత్రం. దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘములో నమ్మకత్వాన్నుగా మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.